ఈడ ఒక ఆయన చనిపోయిండు. లెటర్ రాసిండు. చాలా దారుణం. డియర్ రజని నన్ను క్షమించు. జీతాలు రాక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్. వసీం ఆత్మహత్యపై స్పందించినటువంటి కేటీఆర్. 1వ తారీఖున జీతాలంటూ ప్రభుత్వ అబద్ధాలతో నిండు ప్రాణం పోయిందంటూ ట్వీట్. డియర్ రజని నన్ను క్షమించు అని చెప్పి అక్కడ హాస్పిటల్లో పనిచేస్తారు సూర్యాపేటలో. సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్లో ఔట్‌సోర్సింగ్‌గా పనిచేస్తుంటే 3 నెలల నుంచి జీతాలు లేవు. ఆళ్ళ భార్య కూడా అందులో పనిచేస్తది. ఇక ఆమెకు కూడా అదే పరిస్థితి. 3 మంది ఆడపిల్లలు. ఎట్లా పోషించాలి? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి? నిత్యావసర సరుకులు ఎట్లున్నాయి? ఒకసారి బయటికి పోయేస్తే పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు నడిపించుకోగలుగుతాం? భార్యాభర్తలకు ఇద్దరికి జీతాలు లేకపోతే ఎన్ని రోజులు నడిపించుకోగలుగుతారు ఫ్యామిలీని? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నది? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలంటే పెద్ద వీళ్ళకి ఏదో అయిపోతుంది. ఇక వీళ్ళ ఇంట్లోకెళ్ళి జీతాలు ఇస్తున్నట్టు ఫీల్ అవుతారు వీళ్ళంతా. మొదటి నుంచి ఉన్నదే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ముచ్చట ఉన్నది. ఎట్లా ఏ లెక్కనండి నాకు అర్థం కాదు. ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి. దాదాపుగా ఇక 70,000, 80,000, ₹1,00,000 పైగానే. మరి ఇట్లా పని చేసుకునేటటువంటి 15,000, 20,000, 25,000 జీతాలు తీసుకునేటటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి ఇదేం ఆలోచన? ఎవరికి ముందు ఇవ్వాలి అసలు జీతాలు చెప్పండి? ఇదే మార్చాలని చెప్తా ఉన్నాం. లంచాలు తీసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు, వేలకు వేలు జీతాలు ఉంటాయి. వాళ్ళకి ముందుగానే జీతాలు వస్తాయి. ఇక చిన్న సన్నకారు రైతులంతా ఇది ఇక్కడే ఈ కల్చర్ మన ఇండియాలోనే చచ్చింది ఈ కల్చరు. వేరే కంట్రీలలో లేదు. వేరే కంట్రీలలో సరే పొజిషన్స్ ఎట్లయినా ఉండొచ్చు, కానీ జీతాలు ఒకటేసారి వస్తే కావాలంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. వేరే కంట్రీలలో ఏ ఉద్యోగినైనా ఒకేలాగా చూస్తారు. ప్రైవేట్ సెక్టర్లోనే అట్లే చూస్తారు. చూడండి ఒకసారి ప్రైవేట్ సెక్టర్లో కూడా పై స్థాయిలో ఉన్నటువంటి జిఎం నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ ఎవడైతే ఉన్నాడో అంతవరకు కూడా ఒకటే రోజు జీతాలు పడతాయి. అందరినీ సమానంగానే చూస్తారు. కాకపోతే వాళ్ళ పొజిషన్స్ వేరుంటాయి. ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికే అవుట్‌సోర్సింగ్‌ని ఒకలాగా, కాంట్రాక్టర్ని ఒకలాగా, పర్మనెంట్ ఉద్యోగిని ఒకలాగా 3 నెలలు జీతాలు రాకపోతే ఎట్లుంటుంది చెప్పండి పరిస్థితి? ఇట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. 2 నెలల శాలరీ రాక, 3 నెలల శాలరీ రాక అక్కడ ఇక్కడ అప్పులు చేసి లాస్ట్‌కి ఇగో ఇట్లా నన్ను క్షమించు రజని అని చెప్పి చనిపోతున్నాడు. ఎన్నో కుటుంబాలు ఇట్లా చచ్చిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇంకెప్పుడు ప్రభుత్వం మారుతుందో తెలియదు. కనీసం మారుతుందేమో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉన్నారు, ప్రజా పరిపాలన చెప్తున్నాడు. మరి ఏమంతన్నా మారుస్తాడేమో, ఇప్పటికన్నా సరే కొద్దిగా మారుతుందేమో అనుకుంటే ఏడ మారింది? ఏం మారింది? చిన్న ఉద్యోగస్తుల్ని, తక్కువ జీతాలు వచ్చేటటువంటి ఉద్యోగస్తుల్ని కదా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇలాంటి చావులన్నిటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ప్రభుత్వందే బాధ్యత తీసుకోవాలి. అది ప్రభుత్వమే అవుతుంది. ప్రభుత్వం చంపినట్టే అవుతుందని చెప్తున్నాం. చాలా దారుణమైనటువంటి ఘటన నిన్న సూర్యాపేటలో జరిగింది. ఎంతో మంది కూడా ఇట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి, కనీసం కళ్ళు తెరిచి మొత్తం కలిపినా కూడా మీరు పెద్దగా ఏం కాదు. రాష్ట్రం మొత్తం అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్లు తీసుకున్నా మీకు అదొక చిన్న అమౌంటే అవుతుంది. ఆ ఇచ్చేదైనా నెలలకు సక్రమంగా ఇచ్చి వాళ్ళకి ముందుగా ఇస్తే కొద్దిగా నడుస్తూ ఉంటుంది కదా, ఫ్యామిలీ కుటుంబం నడుస్తుంది. నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఇదే జరుగుతుంది. సోషల్ మీడియాలో మొత్తం నిన్న ఇదే వైరల్ అయిపోయింది. ఎంతమంది చావులు చూస్తారు? ఇంకా ఎన్ని కుటుంబాలు ఇట్లా అయిపోవాలి ఇంకా అని చెప్తాను. ఆలోచించాలి కదా, ఆలోచించండి. ఆ ప్రభుత్వం ఆలోచించాలా. వీటి మీద కూడా ఎక్కువగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ముందే జీతాలు ఇవ్వాలని చెప్పి పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున పోవాలి. అప్పుడు కానీ వాళ్ళు ఆలోచన చేయరు, లేకపోతే పట్టించుకోరు వీళ్ళు.